యేసునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డారా, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో మీకు వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు మన ధ్యానాంశంగా అపోస్తుల కార్యముల గ్రంథము 16వ అధ్యాయము 13, 14, 15 వచనాలు చదువుకున్నాం. విశ్రాంతి దినమున గవిని దాటి నదీ తీరమున ప్రార్థన జరగనందుకుని అక్కడికి కూర్చుండి కూడి వచ్చిన స్త్రీలతో మాట్లాడుచుంటి. అప్పుడు లూదియాను దైవభక్తి గల ఒక స్త్రీ విలిచియను. ఆమె ఊదారంగు పొడిని అమ్ము తుయతైరా పట్టణస్థురాలు. ప్రభు ఆమె హృదయం తెరిచిన కనుక పౌలు చెప్పిన మాటల యందు లక్ష్యమించెను. దేవుడు తన పరిశుద్ధ వాక్యం దీవించిన గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధమైన ఘనమైన నామమునకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రములయ్యా. స్తోత్రము తండ్రి. ఇదిగో తండ్రి, ఇక లేఖన భాగాన్ని మేము చదువుకున్నాం తండ్రి. ఈ లేఖనాన్ని మేము వివరించుకునేదానికి కావాల్సిన జ్ఞానం ఇవ్వండి, ఆత్మ జ్ఞానం ఇవ్వండి, శరీర బలము దయచేయండి. అలాగే వినగలిగేటువంటి చెవిని, గ్రహించుకునే మనసు మాకందరికి కూడా దయచేయమని మా ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు నామములో ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. గమనించండి, అపోస్తలులైనటువంటి పౌలు మాసిదోనియా ప్రాంతంలో చేసినటువంటి సువార్త పరిచర్యను బట్టి ఆయనను మ్యాన్ ఆఫ్ ది మాసిదోనియా అని పిలుస్తారు. ఇక్కడ ఈ మాసిదోనియాకు అసలు పౌలు గారు ఏ విధంగా వచ్చారు, ఎలా వచ్చారో మనము కొద్దిగా వివరించుకుందాం. ఇక్కడ ఆసియాలో వాక్యము చెప్పకూడదని పరిశుద్ధాత్మ వారిని అడ్డగించినందున ఆయన త్రోయ అనబడే ప్రాంతానికి రావడం జరిగింది. ఆయన అక్కడ ఉన్నప్పుడు మాసిదోనియా దేశస్తున్నప్పుడు ఆయనకు కనపడి, నీవు మాసిదోనియాకు వచ్చి మాకు సహాయము చేయమని ఆయన రాత్రి వేళ దర్శనంలో ఆయన తెలుసుకున్నాడు. అందును బట్టి పౌలు మాసిదోనియా ప్రాంతానికి రావడం జరిగింది. గమనించండి, అపోస్తలుల కార్యము మనం 16వ అధ్యాయము 11, 12 వచనాలు చదువుకున్నట్లయితే ఆయన మాసిదోనియా ప్రాంతంలో ఆయన చేసినటువంటి పరిచర్యను మనకు రాయబడి ఉంది. కాబట్టి మేము త్రోయను విడిచి ఓడ ఎక్కి తిన్నగా సమత్రేకేకును, మరునాడు నెయాపొలికిని, అక్కడ నుండి ఫిలిప్పీకి వచ్చితిమి. మీరు పౌలు గారి యొక్క ప్రయాణంలో, మాసిదోనియా ప్రయాణంలో త్రోయ నుంచి వారు ఓడ ఎక్కారు. అక్కడ నుంచి వారు సమోత్రేకేకు అనేటువంటి ప్రాంతానికి వచ్చారు. మరునాడ ఆయన నెయాపొలికి అనే ప్రాంతానికి వచ్చారు. అక్కడి నుండి ఫిలిప్పి అనబడేటువంటి ప్రాంతానికి వచ్చారు. ఈ విధంగా ఆయన ప్రయాణం సాగింది. తరువాత ఈ ఫిలిప్పి అనేటువంటి ప్రదేశాన్ని గురించి 12వ వచనంలో వివరించబడింది. ఫిలిప్పి అనే పట్టణము, దాని గురించి మనము ఈ 12వ వచనంలో తెలుసుకుంటాం. గమనించండి, మాసిదోనియా దేశంలో ఆ ప్రాంతంలో కొన్ని ముఖ్య పట్టణము రోమీల ప్రవాస స్థానమై ఉన్నది. చూడండి పిల్లరా, ఈ మాసిదోనియా దేశము, ఆ ప్రాంతానికి ఫిలిప్పు అనేది ఆ పట్టణము ఈ మాసిదోనియా దేశానికి ముఖ్య పట్టణం. ఇది రోమీలకు ప్రవాస స్థానంగా ఉంది, అంటే వలస స్థానం. రోమీలు ఎక్కువగా ఇక్కడ ఉంటున్నారు. గమనించండి, ఈ పౌలు అనేక దినాలు ఈ ఫిలిప్పి పట్టణంలో ఉన్నట్టుగా చెప్తున్నారు.
ఆ ఫిలిప్పి పట్టణంలో ఆయన గొప్ప సేవ చేసినట్టుగా మనము ఈ 16వ అధ్యాయంలో గమనించవచ్చు. ఆ ప్రాంతాన్ని ఆయన ఎక్కువగా ప్రేమించాడు. వారి పట్ల అక్కడ వారితో కలిసి ఆయన ఎంతగానో మంచి సన్నిహిత సంబంధం ఉన్నట్లుగా మనం గమనించవచ్చు. అందును బట్టి ఆయన ఆ యొక్క పట్టణాన్ని ఆయన మాసిదోనియాని ఆయన విజిట్ చేశాడు. ఎప్పుడు విజిట్ చేసేది మన చారిత్రక నేపథ్యంలోకి వెళ్తే ఈయన 50-51 ఏడీలో ఈ యొక్క మాసిదోనియాను విజిట్ చేసినట్టుగా మనము గమనించవచ్చు. తర్వాత ఈ ఫిలిప్పీకి ఆ సంఘానికి ఒక లేఖ రాశాడు ఆయన. ఫిలిప్పీ సంఘానికి లేఖ రాశాడు. అదే ఫిలిప్పీలకు రాసిన పత్రిక. ఫిలిప్పీలకు రాసిన పత్రిక. ఆ పత్రికలో ఆయన ఆ ఫిలిప్పీ సంఘాన్ని, ఆ ప్రాంతాన్ని ఎంతగా ప్రేమించినాడో మనగా ఆ ఫిలిప్పీలకు రాసిన పత్రికలో ఉన్నటువంటి అధ్యాయాలన్నీ మనం చక్కగా చదువుకుంటే ఆయన అక్కడ చేసిన పరిచయం అయితేనేమి, వారిని ప్రేమించిన విధానం అయితేనేమి మనకు స్పష్టంగా తెలుస్తుంది. చూడండి, ఈయన ఖైదీలో ఉన్నప్పుడు ఈ యొక్క లేఖ రాసినట్టుగా ఈయన 61 ఏడీలో బహుశా ఈ లేఖ ఫిలిప్పీ పట్టణానికి, ఫిలిప్పీ సంఘానికి ఉత్తరం రాసినట్టుగా మనం గమనించవచ్చు. ఇదంతా కూడా ఆ యొక్క చారిత్రక నేపథ్యం. ఈ ఫిలిప్పీ పట్టణంలో ఆయన చేసినటువంటి పరిచర్యలో ఇక్కడ 13వ వచనాన్ని మనం నుంచి గమనించుకుందాం. 13వ వచనం చదువుతున్నాం. విశ్రాంతి దినమున గవిని దాటి నదీ తీరమున ప్రార్థన జరుగును అనుకుని అక్కడికి వచ్చి కూర్చుండి కూడి వచ్చిన స్త్రీలతో మాట్లాడుచుంటిమి. పౌలు గారు ఈ ఫిలిప్పీ పట్టణంలో ప్రార్థన జరుగునని విశ్రాంతి దినమున గవిని దాటి, అంటే ఆ యొక్క నగరం గవిని దాటి నదీ తీరానికి వచ్చాడు. నదీ తీరాన ప్రార్థన జరుగుతుందని ఆయన వెతుక్కుంటూ, ప్రార్థనా స్థానం ఎక్కడ ఉందా అని వెతుక్కుంటూ ఆయన అక్కడికి వచ్చాడు. ఇలా ఎందుకు వెతుక్కుంటూ ఆయన సిటీలో నుంచి, నగరం దాటి బయటికి ఎదుగు రావాల్సి వచ్చిందంటే, అక్కడ ముఖ్యంగా అది యూదులకు ప్రధానంగా సున్నగోగుల్లో వారు దేవుని ఆరాధించుకునేవాడు. యూదులు పురుషులు ఎక్కువగా ఈ సున్నగోగుల్లో, సమాజ మందిరాల్లో దేవుని ఆరాధించేవాడు. యూదులు మాత్రమే అక్కడ వాళ్ళు ఆ సున్నగోగుల్లో దేవుని ఆరాధించుకునేవాడు. యూదేతరులకు అక్కడ ప్రవేశం లేదు. అందుచేత వారు ఎక్కడైనా నగరం వెలుపల వారు దేవుణ్ణి ఆరాధించుకునేటువంటి వారు. ఇక అన్ని జనాంగము దేవుని ఆరాధించుకునేదానికి వారికి అక్కడ స్థలం లేదు. కాబట్టి వారు ఆ వెలుపల నగరము దాటి ఊరు వెలుపల ఉన్నటువంటి నదీ తీరంలో ప్రార్థన ఏమైనా జరుగుతుందనేటువంటి ఆశతో పౌలు ప్రార్థనా స్థలాన్ని ఎదుర్కొంటూ అక్కడికి వచ్చినప్పుడు ఈ యూదేతరులు అనేటువంటి కొంతమంది అన్ని జనాంగము స్త్రీలు ఆ నదీ తీరంలో ప్రార్థనలో కూడి వచ్చారు. అక్కడ కూడి వచ్చినటువంటి స్త్రీలు అని రాయబడింది. అంటే ఆ ప్రార్థనకు వచ్చినటువంటి స్త్రీలు. ఇక్కడ పురుషులంటూ లేరు, స్త్రీలు ఒక చిన్న గ్రూపు. ఆ చిన్న గ్రూప్ లో పౌలు అక్కడికి వచ్చాడు, ఆవిడ దగ్గరికి రావడం జరిగింది. ఆ ప్రార్థన స్థలంలో ఇక్కడ వారు ఒక చిన్న మందగా వారు ప్రార్థిస్తా ఉన్నారు. గమనించండి పిల్లలారా, పౌలు యొక్క జీవితంలో ఆయన పరిచర్యలో ఆయన ఒక పెద్ద కాంగ్రిగేషన్, ఒక పెద్ద ప్లాట్ఫారం లో ఉండి ఆయన పరిచర్య చేసినట్టుగా ఏమీ లేదు. ఆయన యొక్క సేవా పరిచర్య విధానం అంతా కూడా ఆయన ఆత్మలను, ఆయన దేవుడు ఎక్కడికైతే పంపిస్తున్నాడో, ఎవరి దగ్గరికైతే నడిపించాడో, వారికి ఎవరికైతే వాక్యం చెప్పమన్నాడో వారికి చెప్పడం జరిగింది. వాస్తవానికైతే పరిశుద్ధాత్మ ఆసియాలో వాక్యము అవసరం లేదు, ఇక్కడ చెప్పకూడదని పరిశుద్ధాత్మ ఆటంకపరిచింది. ఏ పరిశుద్ధాత్మ అయితే ఆటంకపరిచిందో అదే ప్రాంతం ఆయన మళ్ళా ఇక్కడికి ఆయన
ఈ ఫిలిప్పీకి వచ్చినప్పుడు ఆసియాకు వెళ్లి వాక్యం చెప్పాలా అనేటువంటి ఆశ, ఆ ఉద్దేశాన్ని దేవుడు ఇక్కడ నెరవేర్చాడు. ఈ పట్టణంలో ఆయన నెరవేర్చాడు. అది ఎలాగో మనము 14వ వచనంలో గమనిస్తాము. 14వ వచనం మనం చదివితే, అప్పుడు లూదియాను దైవభక్తి గల ఒక స్త్రీ వినుచుండెను. ఆమె ఊదారంగు పడి అమ్ము తుయతైన పట్టణస్తురాలు. ఇది ఆమె గురించి. ఆ యొక్క చిన్న సమూహములో స్త్రీలు దేవుని ఆరాధిస్తున్నారు, ప్రార్థన చేస్తున్నారు. ఆ సమూహంలో లూదియా అనబడేటువంటి ఒక స్త్రీ ఉంది. ఈమె ఎవరు? ఒక దైవభక్తి కలిగినటువంటి స్త్రీ ఆమె రాయబడింది. ఆమె వింటూ ఉంది దేవుని వాక్యం. ఆమె ఇక్కడ ఆమె గురించి ఊదారంగు పొడి అమ్ము తుయతైన పట్టణస్తురాలు. ఈ తుయతైన పట్టణము ఆసియా సంఘాల్లో ఉంది. మనం ప్రకటన గ్రంథంలో చూసినట్లయితే ఈ తుయతైర సంఘాన్ని గురించి రాయబడి ఉంది. ఇది ఎక్కడ? ఆసియా సంఘాల్లో ఉండేవాడు, ఆ సంఘాల్లో ఉన్న వ్యక్తిగా మనం దాన్ని చెప్పవచ్చు. తుయతైర పట్టణస్తురాలు. ఇక్కడ పౌలు ఆసియాలో వాక్యాన్ని చెప్పకూడదని చెప్పాలని ఆయన ఆశ, అక్కడ పరిశుద్ధాత్మ ఆటంకపరిచినందున అక్కడికి వెళ్లకుండా వీరు ఫిలిప్పీ పట్టణానికి రావడం జరిగింది. ఇక్కడ ఆ తుయతైర పట్టణానికి ఆసియా సంఘంలో ఉన్నటువంటి నుంచి వచ్చినటువంటి స్త్రీ తుయతైర పట్టణస్తురాలు అనేటువంటి ఒక యూదేతరురాలు, ఒక అన్యురాలైనటువంటి స్త్రీ యూదేతరురాలు ఇక్కడ దేవుని వాక్యాన్ని వినడానికి దేవుడు సిద్ధం చేశాడు. ఎంత అద్భుతమో కదా! ఉంటాయి దేవుని యొక్క అద్భుత కార్యములు, ఆశ్చర్య కార్యాలు. ఎలాగైతేనేమి దేవుడు తన సత్య సువార్తను వారికి చేరవేస్తాడు. చూడండి, గమనించండి. యేసుక్రీస్తు ప్రభు వారు సువార్త పరిచర్యలో ఆయన సమరయ మార్గం గుండా పోవాల్సి వచ్చింది కదా. సమరయ మార్గం గుండా ఎందుకు పోవాల్సి వచ్చింది ఆయనకు? సమరయులు యూదులకు సాంగత్యం చెయ్యరు, కానీ వాళ్ళకు రక్షణ అవసరం, వాళ్ళకి సువార్త అవసరం. యేసుక్రీస్తు ప్రభు వారు ఆయన ఏదో పని ఉన్నట్టుగానే సమరయ మార్గం గుండా వెళ్ళాడు. ఎవరి కోసం వెళ్ళాడు? ఆ సమరయ స్త్రీ, ఒక అన్యురాలైనటువంటి ఆ సమరయ స్త్రీకి అక్కడ దేవుని యొక్క వాక్యాన్ని అందించి ఆమెను రక్షణ మార్గంలోకి తీసుకురావడం ఆయన ప్రధాన ఉద్దేశమై ఉంటుంది. అదే ప్రకారంగా పౌలు ఆసియాలో ఆయన వాక్యము చెప్పాలంటే ఆశ, ఆ వాక్యము చెప్పకూడదని ఆయన పరిశుద్ధాత్మ ఆటంకపరిచినందున ఆయన త్రోయకు రావడం, త్రోయలో దర్శనంలో మరలా దేవుడు ఆయన్ను బలపరిచి నువ్వు మాసిదోనియాకు వెళ్ళమని చెప్పడం. ఈ మాసిదోనియా ప్రాంతంలో, ఈ ఫిలిప్పీ పట్టణంలో ఆసియా సంఘం నుంచి వచ్చినటువంటి, ఆసియా ప్రాంతం నుంచి వచ్చినటువంటి తుయతైర పట్టణస్తురాలు అనేటువంటి లూదియా అక్కడ ఆ వాక్యం చేత పట్టబడింది. పౌలు వాక్యం చేత పట్టబడుతా ఉంది. ఎంత గొప్ప అద్భుత ఆశ్చర్య కార్యము గమనించండి. హోలీ స్పిరిట్ లీడింగ్ ఇన్ మాసిదోనియా. ఈ పరిశుద్ధాత్మ దేవుడు ఆ ప్రాంతాన్ని నడిపిస్తా ఉన్నాడు. ఫిలిప్పు ఆ యొక్క పట్టణంలో, ఫిలిప్పీ పట్టణంలో, మాసిదోనియా నగరంలో, ఫిలిప్పీ పట్టణంలో చక్కగా పరిశుద్ధాత్మ అనేటువంటి ఇక్కడ బాగా పనిచేస్తూ ఉన్నట్టుగా మనం గమనించవచ్చు. ఇక్కడ గమనించండి, ఈమె ఊదారంగు పొడినటువంటి స్త్రీ. ఇది ఊదారంగు అనేటువంటిది వెల్తీ, అంటే కాస్ట్లీ ఆ యొక్క ఆ మెటీరియల్ గా చెప్పడం. ఆమె ఒక వ్యాపారస్తురాలు, సంపన్నురాలుగా కూడా అయి ఉంటుంది. ఆ విషయాన్ని మనం ఇక్కడ గమనించాలా. ఊదారంగు పొడి అమ్ముతూ ఆమె ఎంతగానో డబ్బు సంపాదిస్తున్నటువంటి ఒక గొప్ప ఉన్నతమైన వ్యాపారం చేసినటువంటి స్త్రీ అయినప్పటికీ కూడా దేవుడు ఆమె హృదయంలో పని చేస్తూ ఉన్నాడు. ప్రభు ఆమె హృదయంను తెరిచెను గనుక పౌలు చెప్పిన మాటలు ఏందో లక్ష్యం ఉంచను. ఇక్కడ ప్రాముఖ్యంగా మనం గమనించాల్సిన విషయం, ప్రభు ఆమె హృదయం తెరిచాడు. దేవుడు ఎవరి హృదయమైనా తెరవందే, పరిశుద్ధాత్మ దేవుడు వారి హృదయాలు తెరవందే మన వాక్యం వారి హృదయంలోకి చేరదు.
వాక్యము చెప్తూ ఉంటాం, వినేవాళ్ళు వింటూ ఉంటారు. కానీ వారి హృదయాలు తెరవబడాలంటే, వాళ్ళు మార్పు రావాలంటే చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. కొన్ని సందర్భాల్లో వారు ఏ విధంగా రక్షణకు వచ్చారో కూడా అర్థం కాని పరిస్థితులు ఉంటది. వారు దేవుని వాక్యం వల్ల మనం చెప్పిన దాన్ని బట్టి వచ్చారా, ఇంకొక రకంగా వచ్చారా, ఏంటో కూడా అర్థం కాని పరిస్థితులు సేవకులకు ఉంటుంది. దీనికి అంతటి కారణం ఏంటంటే, పరిశుద్ధాత్మ దేవుడు వాళ్ళ హృదయాలు తెరిచినప్పుడు లేఖన సత్యాలు అనేటువంటివి అర్థం అవుతుంది పిల్లరా. దేవుడు మన హృదయాలు తెరవంతే దేవుని వాక్యాన్ని మనం అంగీకరించబోయే పరిస్థితులు కూడా, ఎవరు చెప్పినా ఎన్ని చెప్పినా ఎలా చెప్పినా కూడా దేవుడు మన హృదయాల్ని తెరవాలి. ఇక్కడ హోలీ స్పిరిట్ అనేది ఎక్కువగా లీడ్ చేస్తా ఉంది. పరిశుద్ధాత్మ దేవుడు గట్టిగా బలంగా పనిచేస్తున్నాడు. అందుచేత లూదియా యొక్క హృదయము తెరవబడింది. ఎప్పుడైతే ఆమె హృదయం తెరవబడిందో ఆమె పౌరు వాక్యమందు లక్ష్యం ఉంచుతా ఉంది. ఆయన చెప్పిన మాటలో జాగ్రత్తగా వింటూ ఉంది. గమనించండి పిల్లరా, లూకాసు వార్త 24వ అధ్యాయము 45వ వచనం గమనిస్తే, మనము పరిశుద్ధాత్మ మన హృదయాలు తెరవందే మనము లూకాసు వార్త 24:45 వచనం. అప్పుడు వారు లేఖనములు గ్రహించినట్లుగా ఆయన వారి మనస్సును తెరిచెను. ఎప్పుడు దేవుడు ప్రభు అనేక విషయాలు, ఆయన పునరుద్ధానం తర్వాత అనేక సంఘటనలు జరిగాయి. ఆ సంఘటనలో వారి మనస్సులు ఆయన లేఖనాలు వారికి బయలుపరిచాడు. అప్పటి వరకు యేసు ప్రభు వారి దగ్గరుండి వారికి అన్ని చెప్పాడు. మనిషి కుమారుడు ఈ లోకంలో మరణిస్తాడు, మృతి పొంది తిరిగి లేస్తాడు, అనేక విషయాలు ఆయన ముందు చెప్పి ఉన్నాడు వాళ్ళకి. కానీ మరలా లేఖనాలు గుర్తు చేసేటప్పుడు అప్పుడు కానీ వారి హృదయంలో అవి తెరవబడలేదు. ఎమ్మాయి మార్గంలో వెళ్ళించినప్పుడు వారు వారి మధ్య పరిశుద్ధ ఆత్మదేవుడు సంచరించారు కదా, ఇద్దరు మనుషులతో పాటు వారితో గట్ట నడిచారు కదా. ఆ ప్రాంతంలో వారు చివరికి నడిచి వారు ఆ గ్రామంలోకి ప్రవేశించిన తర్వాత వారు ఎప్పుడైతే వారు రొట్టె విరిచారో వారు మనోనేత్రాలు తెరవబడ్డాయి. వారు ఆయన ప్రభు అని గ్రహించుకోగలిగినారు. అప్పుడు వారు అంటారు, ఆయన మనతో మాట్లాడుతుండేటప్పుడు మన హృదయములు మండుచుడలేదా? లేఖనాలు మాట్లాడేటప్పుడు ఎవరి హృదయాలైతే మండుచు ఉంటాయో, ఎవరి హృదయంలో ఆ వాక్యం అని పని చేస్తుంటుందో వారి హృదయాలు తీక్షణంగా మండుచు ఉంటాయి. లేకపోతే ఎంత గొప్పగా వాక్యం చెప్పినా కూడా పరిశుద్ధాత్మ మనలో పని చేయనప్పుడు ఆ వాక్యము వ్యర్థంగానే ఉంటుంది. కానీ పరిశుద్ధాత్మ దేవుడు పని చేసినప్పుడు మాత్రం ఒక్క నిమిషం చాలు, ఒక్క క్షణం చాలు లేఖన సత్యాలను మనం చక్కగా అర్థం చేసుకోగలం. మనోనేత్రాలు వెలిగింపబడతాయి. అప్పుడు నువ్వు సత్యాన్ని గ్రహించగలవు. యేసుక్రీస్తు ప్రభు దేవుడిని నువ్వు తెలుసుకోగలవు. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ లూదియా ఆ యొక్క మనోనేత్రాలు తెరవబడ్డాయి, ఆ హృదయము తెరవబడింది. దేవుని వాక్యాన్ని చక్కగా ఆమె ఆలకించింది. చూడండి, చెరసాల తలుపులు తెరవడం ఎంత అద్భుతమో, దేవుడు ఒక మనిషి హృదయం కూడా తెరవడం అంతే అద్భుతం. చెరసాల తలుపులు తెరిచాడు కదా. అపోస్తలుల కార్యములో 5వ అధ్యాయము 19వ వచనములో, అయితే ప్రభువు దూత రాత్రి వేళ ఆ చెరసాల తలుపులు తీసి వారిని వెలుపలికి తీసుకుని వచ్చి, మీరు వెళ్లి దేవాలయంలో నిలవబడి ఈ చీయోనును గూర్చి మాటలన్నీ ప్రజలతో చెప్పుడని వారితో అనెను. చెరసాలలో వేసినటువంటి వారిని, ఆ దేవుని బిడ్డల్ని దేవదూత చెరసాల నుంచి బయటకు తీసుకురావడం, చెరసాల తలుపులు తెరవబడ్డాయి. కాబట్టి చెరసాల తలుపులు తెరవబడ్డం అనేటువంటిది ఇక్కడ గొప్ప విశేషం ఏమి కాదు. కానీ మన హృదయం చెరసాల లాంటి బంధకాల్లో ఉండేటువంటి భయంకరమైన మూయబడినటువంటి హృదయాలు, అంధకారం చీకటితో, భయంకరమైనటువంటి చీకటితో అమలుకొని మన హృదయాలు మూయబడి ఉన్నటువంటి ఇక హృదయాలను తెరవడం అనేటువంటిది గొప్ప
అద్భుత కార్యంగా మనము గమనించాలి. ప్రియ దేవుని బిడ్డలారా, ఇది ఒక గొప్ప అద్భుతంగా మనం చూడొచ్చు. ఇప్పుడు ఈ ఫిలిప్పీ నగరంలో పౌలు గొప్ప 3 అద్భుతమైనటువంటి కార్యాలు ఆయన చేశారు. 3 ఏంటివి మనము చూద్దాం. మొదటిది, లూదియా హృదయాన్ని తెరవడం, అంటే ఆమె యొక్క రక్షణ తీసుకో. ఈ ఒక యూదేతరులు, యూదేతరులంతా అన్యజనులే కాబట్టి ఈమెకు రక్షణ కావాలి. అయితే ఆ యూదుల సాంగత్యం ద్వారా ఏదో కాస్త కొంత దేవుని గురించి తెలుసుకుని ఉండారు, అంత మాత్రమే. కానీ ఇప్పుడు పౌలు ఆమెకు వాక్యోపదేశం, లేఖన సత్యాలు వివరించినప్పుడు ఆ లేఖనాలు ఆమె హృదయంలో బాగా పనిచేసినందువల్ల ఆమె యొక్క హృదయము ప్రభు తెరిచినాడు. యేసు క్రీస్తు నిజమైనటువంటి దేవుడు అని ఆమె తెలుసుకోగలిగింది. ప్రభువులు చేసినట్టు సువార్త పరిచర్యలో ఇది ఒక ప్రధానమైనటువంటి, ఫిలిప్పీ నగరంలో చేసినటువంటి సేవ పరిచర్యలో ఇది ఒక అద్భుతమైనటువంటి విషయము. రెండవది, పుతోను అనే దెయ్యం పట్టినటువంటి చిన్నది ఉంటుంది. పుతోను అనేటువంటి దెయ్యం పట్టినటువంటి చిన్నదానిని ఆయన గద్దించడం పౌలు చేసినట్లుగా రెండవ మిరాకిల్ అద్భుతంగా ఇక్కడ మనం చెప్పుకోవచ్చు. చూడండి, ఇదే 16వ అధ్యాయము 16 నుంచి 17, 18 వచనాల్లో చూసినట్లయితే 16వ వచనం మనం గమనిస్తాం. మేము ప్రార్థనా స్థలములకు వెళ్ళొచ్చునగా పుతోను అను దెయ్యము పట్టినదై సోదె చెప్పుడు చేత తన యజమానులకు బహు లాభము సంపాదించుచున్న ఒక చిన్నది మాకు ఎదురుగా వచ్చింది. ఇక్కడ కూడా పౌలు ప్రార్థనా స్థలం, ఈ విశ్రాంతి దినంలో ఆయన ప్రార్థనా స్థలానికి వెళుతున్న సమయంలో పుతోను అనేటువంటి దెయ్యం పట్టినటువంటి ఒక చిన్నది, ఒక యంగ్ ఆయనకి ఎదురుగా వచ్చింది. ఆమె ఎంతో కాలం నుంచి భయంకరమైనటువంటి బంధకంతో ఆమె ఉంటూ ఉంది. ఆమె యజమానులు ఆమె ద్వారా లాభ సాధనముగా ఆమెను వాడుకుంటా ఉన్నారు. ఆమె ద్వారా, ఆమె సోదె చెప్పుట ద్వారా వచ్చేటువంటి లాభంతో ఆమె యజమానులు పెత్తనం చేస్తూ ఉన్నారు. అటువంటి భయంకరమైనటువంటి స్థితిలో నుంచి ఆమెకు విడుదల కలుగజేశాడు. ఇది పౌలు చేసినట్టు ఫిలిప్పీ పట్టణంలో ఆయన చేసినట్టు అద్భుత కార్యములు, ఆయన సేవా పరిచర్యలో ఇది ఒకటి గమనించాలి. ఇది రెండవది. మూడవదిగా, ఫిలిప్పీ పట్టణంలో ఆయన చెరసాల నాయకుడిని రక్షణలోకి తీసుకున్నాడు. జైలర్ని, చెరసాల నాయకుడిని రక్షణలోకి తీసుకొచ్చాడు. చూడండి, అదే 16వ అధ్యాయము 27, 30 వచనాల వరకు మనం గమనిస్తే, ఈ పట్టణం ఇక్కడ ఈ చెరసాలలో పౌలు శీలల్ని చెరసాలలో వేసినప్పుడు ఆ బంధకాల్లో నుంచి వారిని దేవుడు విడిపించాడు. ఎప్పుడైతే ఆ యొక్క పౌలు శీలలో ఆ చెరసాలలో ఆ దేవుడు వారిని ఆ మహాభయంకరమైన భూకంపాన్ని, ఆ యొక్క రాత్రి వేళ వారు ఆరాధిస్తున్నట్టు పాటల రూపంలో వారు దేవుడు ఆరాధిస్తున్నప్పుడు ఒక అద్భుతం జరిగింది. ఆ అద్భుతంలో అక్కడ పౌలు శీల యొక్క బంధకాలందరూ ఊడిపోయినాయి. తద్వారా ఆ జైల్లో ఉండేటువంటి వాళ్ళందరూ కూడా పారిపోయినటువంటి భయంతో ఆ జైలు నాయకుడు ఆయన భయంతో కత్తి తీసి తాను ఆయన చంపుకోవడానికి ప్రయత్నించినప్పుడు పౌలు ఆటంకపరిచి, నీవే హాని కూడా చేసుకోవాల్సిన అవసరం లేదు, మేమందరం కూడా ఇక్కడే ఉన్నామని చెప్పి ఆయన్ను ధైర్యపరిచాడు. అందును బట్టి ఈ జైలులో ఆ యొక్క పౌలు నిజమైనటువంటి సేవకులని, నిజమైనటువంటి దేవుని బిడ్డలని ఆయన గ్రహించాడు. దేవుని యొక్క అద్భుత కార్యాన్ని, ఆశ్చర్య కార్యాన్ని ఆయన గ్రహించాడు. ఇతడు కూడా యూదేతరుడుగానే మనం తెలుసుకోవచ్చు, అయి ఉండొచ్చు. ఈ పౌల్ని వచ్చి ఆయన మాట్లాడుతున్నాడు, ఎవరి అయ్యలారా రక్షణ పొందుటకు నేనేమి చెయ్యాలా? ఈయన మనసు మారింది, నూతన పరచబడ్డాడు. పౌలు మాటలు విన్నాడు, పౌలు వాక్యం చెప్పాడు ఆయనకు. అంతకుముందు ఆయన అయ్యలారా రక్షణ పొందుటకు నేనేమి చెయ్యాలనేటువంటి క్వశ్చన్ పౌలు అడుగుతా ఉన్నాడు. అందుకు పౌలు ఏమన్నాడు? అందుకు ప్రభు అయిన యేసునందు విశ్వాసం ఉంచుము, అప్పుడు నీవు నీ ఇంటి వారు రక్షణ పొందుతారు అని పౌలు ఆ యొక్క జైలర్కు చెప్పడం. అవును, రక్షణ పొందాలంటే రక్షణ అనుగ్రహించేది యేసుక్రీస్తు మాత్రమే. అందుకే
ప్రభు నేనే మార్గము, సత్యము, జీవములు అంటున్నాడు. కాబట్టి ఆ రక్షణ అనేటువంటి ఏ విధంగా వస్తుందంటే యేసుక్రీస్తు ప్రభు అని విశ్వసించడం ద్వారా, యేసుక్రీస్తు ప్రభు అని విశ్వసించడం ద్వారా వారు రక్షించబడతారని ఆయనకి చెప్పాడు. చూడండి, రోమీయులకు రాసిన పత్రికలో ఏ విధంగా రక్షణ వస్తుందో మనం అక్కడ చూసినట్లయితే, రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 10వ వచనంలో, ఏలైనగా నీతి కలిగినట్లు మనుషుడు హృదయంలో విశ్వసించును, రక్షణ కలిగినట్లు నోటితో ఒప్పుకొనును. ఏమనగా ఆయన యందు విశ్వాసం ఉంచి వాడెవడో వాడు సిగ్గుపడని లేఖనము చెప్తున్నది. దానికంటే ముందు 9వ వచనం గమనించినట్లయితే రక్షణ ఏ విధంగా వస్తుందో మనకి ఇక్కడ స్పష్టంగా చెప్పబడింది. అదేమనగా యేసు ప్రభు అని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతుల్లో నుండి ఆయనను లేపనని నీ హృదయమందు విశ్వసించిన యెడల నీవు రక్షింపబడదు. పౌలు చెప్పింది అదే జైలర్కు. ఏమంటాడు? యేసు ప్రభు అయిన యేసునందు విశ్వాసం ఉంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షణ పొందుతని చెప్పాడు. వెంటనే జైలరు ఆయన్ను ఇంటికి తీసుకుపోయారు. అయ్యా, ఈ రాత్రి వేళలోనే మాకు బాప్తిజం ఇవ్వన్నారు. ఆయన ఇంటి వారు బాప్తిజం పొందారు. తర్వాత ఆయన ఇంటికి తోడుకుని వచ్చి భోజనం పెట్టి దేవుని యందు విశ్వాసం ఉంచిన వాడే తన ఇంటి వారు అందరితో కూడా ఆయన ఆనందించినట్టుగా గమనించారు. ఇదే ఆనందము, ఇదే సంతోషము ఈ లూదియా విషయంలో కూడా జరిగింది. గమనించండి, ముగిస్తున్నాను. 15వ వచనం చదువుకుని మనం వివరించుకున్నాం. అపోస్తలుల కార్యం 16-15వ వచనంలో, ఎప్పుడైతే ఆమె హృదయం తెరవబడిందో, యేసుక్రీస్తు ప్రభువును ఆమె సొంత రక్షకుడిగా అంగీకరించిందో, అప్పుడు వెంటనే ఆమెలో జరిగినటువంటి క్రియ, దానికి గుర్తు ఏంటో ఇక్కడ మనకి స్పష్టంగా ఆమె వ్యక్తపరిచింది. ఆమెయు ఆమె ఇంటి వారు బాప్తిజము పొందినప్పుడు ఆమె, నేను ప్రభునందు విశ్వాసము కలదానని మీరు ఎంచితే నా ఇంటికి వచ్చి ఉండుడని వేడుకొని మమ్మును బలవంతము చేసెను. ఇక్కడ పౌలు గారు చెప్తున్నారు, ఆమె ఎప్పుడైతే ఆమె ప్రభు యేసునందు విశ్వాసం ఉంచిందో ఆమె బాప్తిజము పొందింది. బాప్తిజం పొంది ఆమె అంటున్న మాటలు, నేను విశ్వాసము కలిగినటువంటి దాన్ని మీరు ఎంచితే మా ఇంటికి వచ్చి ఉండండి అని మమ్మలను బలవంతము చేసిందని చెప్పారు. నిజంగా ప్రభు యందు విశ్వాసము, నమ్మకము, ఆనందము, సంతోషం కలిగినప్పుడు దేవుని బిడ్డల్ని వారు ఆ విధంగా ఆహ్వానిస్తారు, వారు కోరుకుంటారు. ఆ విధంగా ఇక్కడ పౌలు గారి యొక్క జీవితంలో మాసిదోనియా పరిచర్యలో ప్రాంతంలో ఫిలిప్పి పట్టణంలో చేసినటువంటి ఆయన సేవా పరిచర్యలో హైలైట్ అయినటువంటి ప్రాముఖ్యమైన 3 విషయాలు మేము ముందుంచారు. ఒకటి లూదియాను, అలాగే పుతోను దయ్యం పట్టినటువంటి ఆ యొక్క గర్ల్ కి రక్షణ రావడం, అలాగే ఆ జైలర్ గా ఉంటే జైలు నాయకుడికి రక్షణ రావడం. ఇవి కూడా ఈ ప్రాముఖ్యమైన 3 హైలైట్ అయినటువంటి విషయాలు ఫిలిప్పి పట్టణంలో ఆయన చేసినట్టే అద్భుత ఘట్టాలుగా మనం భావించవచ్చు. తర్వాత ఆమె బాప్తిజం పొందడము, వారి పౌరుని ఇంటికి తీసుకుని ఆహ్వానించడము, వారితో సంతోషించడము, ఇవన్నీ కూడా మనము గమనించాము. ఇక వాక్యాన్ని ముగిస్తున్నాను. దేవుడి యొక్క వాక్యం దీవించి ఆశీర్వదించి మన వినికిడిలో వర్ధిల్ల చేయును గాక. ఆమేన్. ఇప్పుడు మన పరమ తండ్రి దేవుని ప్రేమయు, ఆయన కుమారుడును మన రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క కృపయు, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము, సమాధానము, శాంతి ఇప్పుడు ఎల్లప్పుడు వాక్యం వారందరి మీదతో సదాకాలము గాక. ఆమేన్.